హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలలో వివాహ సమయంలో జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఎందుకు పెడతారు, దాని ప్రాధాన్యత ఏంటి, దాని విషయం ఏంటి తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఈ కాలంలో ఇవన్నీ వివరంగా తెలుసుకునే వాళ్ళు తక్కువ. దాని విలువ తెలిస్తే మీరు ఎంతో ఆనందంగా ఆ యొక్క అర్థాన్ని స్వీకరిస్తారని భావిస్తూ ఈరోజు ఆ జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఎందుకు పెడతారనేది మేము ముందు ఉంచుతున్నా. గూడ జీరక మిశ్రమం అంటారు పంతులు. అయితే గూడ అంటే బెల్లం, జీరక అంటే జీలకర్ర. ఈ మిశ్రమాన్ని వివాహ సమయంలో శుభలగ్నంలో వధూవరులకి మధ్య ఒక తెర లాంటిది కట్టి ఒకరి శిరస్సు మీద ఇంకొకరు ఈ జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని పెట్టడం జరుగుతుంది. అసలు ఈ జీలకర్ర బెల్లమే ఎందుకు వాడతారు అంటే, జీలకర్ర కొంత చేదు ఉంటుంది, బెల్లం తీపి వస్తువు. చేదు తీపి కలయిక మిశ్రమాలు సమంగా మనం అందులో కలిపాం కాబట్టి ఆ యొక్క కష్ట సుఖాలు కూడా సమంగా పంచుకోండి అని ఒక అర్థం. రెండవది, జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని చేస్తే జిగట 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 అయిపోతుంది. ఈ జిగట మిశ్రమాన్ని తల నుంచి తీయాలంటే కూడా కష్టమే. పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళు తీసేటప్పుడు అబ్బబ్బబ్బా అంటుంటారు, నేను గమనించా. అలా మిశ్రమాన్ని ఒకరి తల మీద ఒకరు పెడతారు కాబట్టి ఆ జీలకర్ర బెల్లాన్ని జీలకర్ర వేరు చేయండి చూద్దాం, మిశ్రమైన తర్వాత చేయలేరు. బెల్లాన్ని వేరు చేసి చూడండి, చేయలేరు. ఆ విధంగా వధూవరులిద్దరూ నిండు నూరేళ్ళు కలిసి ఉండాలి అని అర్థం. ఇక జీలకర్ర బెల్లం తల మీద ఎందుకు పెడతారు అంటే, బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది తల మీద, సహస్రార చక్రం అంటారు దాన్ని. ఆ చక్రం పైన ఈ జీలకర్ర బెల్లం పెడతారు. అంటే ఆ బ్రహ్మరంధ్రం నుండి వచ్చేటటువంటి ఆ యొక్క జీన్స్, ఆ యొక్క శక్తి ఈ పురుషుల్లోనూ, పురుషుని బ్రహ్మరంధ్రం నుండి వచ్చే శక్తి ఆ స్త్రీలోనూ ప్రవేశించి వారి జీవితాంతం కలిసిమెలిసి ఉండాలనేది ఇంకొక అర్థం. సరే, ఈ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఏం చేయాలి? చేస్తారు, తల మీద పెడతారు. సరే, ఓకే. ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, వధూవరులు ఇద్దరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత వధువు యొక్క ఆజ్ఞాచక్రాన్ని వరుడు చూడడం, వరుడు యొక్క ఆజ్ఞాచక్రాన్ని వధువు చూడడం జరగాలి. ఈ ఆజ్ఞాచక్రాన్ని చూస్తూనే ఉండాలి. ఆజ్ఞాచక్రం ఎక్కడ ఉంటుంది? రెండు కనుబొమ్మల మధ్య పై భాగంలో మనం ఆజ్ఞాచక్రంలోనే బొట్టు పెడతాము, దానికి ఒక పవర్ ఉంటుంది అని చెప్పుకున్నాం. అలా ఆజ్ఞాచక్రం రెండు కనుబొమ్మల పై భాగంలో ఉంటుంది కాబట్టి ఆ స్థానాన్ని చూస్తూ ఉండాలి. చూస్తూ మనసులో కోరికలు కోరుకోవాలి. ఏ విధంగా అంటే, ఆయుష్, తేజస్సు, బలము, అభివృద్ధి ఒకటకు వేదోక్త కర్మలను చేద్దాము, అలాగే వేదోక్త విధిగా మనం సంతానాన్ని కూడా కందాము అని కోరుకోవాలట. కాబట్టి ఇంతటి విలువైనటువంటి ఈ జీలకర్ర బెల్లం విషయంలో మనకు అంత పవర్ఫుల్ శక్తిని ఇచ్చేటటువంటి ఆ జీలకర్ర బెల్లం విషయంలో అంత గూఢార్థం దాగినటువంటి ఆ గూఢ జీలకర్ర మిశ్రమంలో మనం ఈ కాలం ఫోటోగ్రాఫర్లు ఇటు తిరిగి చూడండి, అటు తిరిగి చూడండి, ఎంత డిస్టర్బ్ చేస్తున్నారో. వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, మన కోరిక కూడా అలాగే ఉన్నాయి. కానీ ఆజ్ఞాచక్రాన్ని తప్ప వేరే ఎవరిని చూడరాదు, ఇది శాస్త్రం. ఆజ్ఞాచక్రానికి చూస్తూ తర్వాత ఎందుకు జీలకర్ర బెల్లం పెట్టాల్సి వచ్చింది అని అంటే, మొట్టమొదటి స్పర్శ అది. అంతవరకు తల్లిదండ్రులు ఇరు వర్గాల తల్లిదండ్రులు ఒకరినొకరు చూసుకోవడం, వాళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళ పరిస్థితులు వీళ్ళ పరిస్థితులు తెలుపుకోవడము, వివాహ విషయాన్ని చర్చించుకోవడం జరుగుతుంది. కానీ వధూవరులు తారసపడింది ఎక్కడా లేదు. ఆ నిరీక్షణ తొలగేందుకే తెర తొలగిస్తారు. అక్కడ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత
వాళ్ళకి స్పర్శ జరుగుతుంది. ఆ ఆజ్ఞాచక్రాన్ని ఒకరికొకరు చూస్తూ ఉంటారు. నిరీక్షణ తొలగిపోతుంది. ఇంతటి విలువైన జీలకర్ర బెల్లం విషయాన్ని ఇకపై వధూవరులు ఎప్పటికీ మర్చిపోరని, ఈ యొక్క సూత్రాలన్నీ పాటించి వారి జీవితాన్ని సస్యశ్యామలం చేసుకోవాలని కోరుకుంటూ హరి ఓం.